ఇక్కడ ఏలూరు ఎమ్మెల్యే ఎవరు? అబ్బాయి బడ్డేటి సంటి గారు. ఆయన గెలుపుని ఊహించారా? ఊహించాల 33,000 ఒక వచ్చింది మెజార్టీ. 60,000 దాటిందన్న. ఎందుకు ఆయన గెలవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు? జగన్ చేసిన పరిపాలన మరి అదే అంటారా? అదే అంటే ఆయన వరకే మేము ఇప్పుడు బుజ్జి గారు ఉన్నారు ఇంతకుముందు ఆ మంచితనం అలాగా గెలవడానికి ఆ మంచితనమే చూపించారు ఏలూరులో. అంటే ఇంతలా భారీ మెజార్టీ గతంలో లేదన్న. లేదు 60,000 దాటిపోయింది. ఎందుకు అంతలా నమ్మారు ప్రజలంటే ఏలూరు ప్రజలు? ఎంప్లాయీస్కి బాగా మోసం చేశారు. ఓకే, ప్రజల వరకు ప్రజలు కూడా చాలా అన్యాయం చేశారు. అసలు జగన్ ఓడిపోవడం కారణాలు అంటే ఏం చెప్తారు? అయితే మధ్యవర్తిలో ఉన్నవాళ్ళు మోసం చేశారు. జగన్ ఓడిపోయారు కదా. జగన్ బాగానే చేశాడు. అవునా? మధ్యవర్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళ స్వార్థం ఆలోచిస్తున్నారు. ఏం చేశాడు జగన్ బాగా అంటే మామూలుగా పెట్టాడు కదా పథకాలు. ఓకే, పథకాలు అంటారా? మీ ఎమ్మెల్యే అన్న బడేటి చంటన్ గెలిచారు కదా ఈసారి. ఊహించారా గెలుస్తారని? ఆయన ఊహించలా, కానీ మా మనసులో ఉండేది మేము చెప్పేసుకున్నాం, అదే వచ్చేసాడు. ఎందుకు ఇంత భారీ మెజార్టీ వచ్చింది అనుకుంటున్నారు ఆయనకి? పైన అధికారులను బట్టి ఈయనకి అంత భారీ మెజార్టీ వచ్చింది. అధికారులను బట్టి పైన ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు అలాంటి వాళ్ళని చూసి వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు చేసే వాగ్దానాలు, వాళ్ళు చెప్పే మాటలు, ఆ జరిగిన సన్నివేశాలు చూసి ప్రజల్లో ఒక మార్పు అనేది వచ్చి ఆ పని చేసేది. మరి ఆయన గెలుపు కారణాలంటే మెజార్టీ పక్కన పెడితే ఆయన సరే ఎందుకు గెలిచారు అనుకుంటున్నారు? ఆయన గెలవడానికి కారణాలంటే మీరు ఏం చెప్తారు? కారణాలంటే మేము ఇంకంటే చెప్పలేము. అంటే కొంతమంది ఏదో బుజ్జి గారు వాళ్ళ ఏం కాదు, ఈ పైన చంద్రబాబు నాయుడు గారి తరపునే అందరూ గెలిచేలే తప్ప ఈ వచ్చి ఇదే రావడం, ఈ మనిషిని చూడడం కూడా ఇదే, జనాల మధ్యకి వచ్చి ఎక్కడికి చేసింది కూడా ఏం లేదు. అదంతా పైన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ చేయబట్టి ఈయన ఈ రోజున ఇలా మెజార్టీతో గెలిచి. మా ఎమ్మెల్యే చంటి గారు ప్రస్తుతానికి మా ఎమ్మెల్యే కాదు, ఏలూరు మొత్తం ఎమ్మెల్యే ఆయనే. ఏలూరే. ఏలూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చంటి గారు అంటే బడేటి రాధాకృష్ణ గారు, ఆయన గెలుపుని ఎలా చూస్తారు? కామంగా అందరూ ఆహ్వానించినట్టు మనం ఆహ్వానిస్తాం. ఓకే, ఊహించాం. టీడీపీ ఇస్ గెయిన్. భారీ మెజార్టీతో ప్రజలు ఓటేశారు కదా ఆయనకి. ఈసారి ఆటోమేటిక్గా నెగిటివ్ ఓటు పడిపోద్ది కదా. దాంతో వైఎస్ఆర్సీపీకి యాంటీ ఓటింగ్ ఉంది. అందరూ యాంటీగా ఓటేశారు, ఒక్కలే కాదు, మొత్తం సామాజిక వర్గం కానించి ఎంప్లాయీస్ కానించి అందరూ యాంటీగా ఓటేశారు. దానివల్ల ఈయనకి బంపర్ మెజార్టీ వచ్చింది. ఎందుకన్నా ఇంత భారీ మెజార్టీ? 60,000 భారీ మెజార్టీ. వచ్చిన ఓట్ల కన్నా ఆయన మెజారిటీ ఎక్కువ ఉంది. పబ్లిక్ రెస్పాండ్ కోరుకుంది, పబ్లిక్ చేంజ్ కోరుకుంది. అది పబ్లిక్ చేంజ్ కోరుకుంది, వేసారు. వీళ్ళేమో వైఎస్ఆర్సీపీ యొక్క నోటితోలే పాపం వాళ్ళని అలా చేసింది. ఇప్పుడు కూడా కొడాలని నోటితోలే మాట్లాడుతున్నాడు ఆయన కూడా. మొన్న కూడా మాట్లాడాడు కానీ, నిన్నే మాట్లాడాడుగా. మరి తగ్గించుకోవాలిగా. ఇప్పుడు అధికారం వాళ్ళు నీకు ఉంటుంది, రేపు టీడీపీ ఓడిపోవచ్చు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పుంజుకోవచ్చు. కానీ మనం మాట్లాడే మనిషి వ్యక్తిత్వం గురించి మాట్లాడాలి కదా. నువ్వు చంద్రబాబు లోకేష్ కానీ పప్పు కానీ ఆడిగాడుకు పుట్టావు, ఈడిగాడుకు పుట్టావు, ఇవన్నీ ఎందుకు? నువ్వు రాజకీయంగా వ్యక్తిగతంగా లాక్కూడదుగా. నువ్వు రాజకీయంగా ఉంటే రాజకీయంగా తెలుసుకో. అవన్నీ జనాల్లో ఉన్నాయి, ఒకేసారి కక్కేశారు. ఇది ఒక కారణం మీరు చెప్పింది అనుకుంటే. కానీ ఇంతలా జనాలు వ్యతిరేకించడానికి జగన్ గారి పార్టీ వైసీపీని 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడేశారు. ఎందుకు అంతలా వ్యతిరేకం కాకుండా 11 స్థానాలు వచ్చింది చాలా అదృష్టం. 38% పోలేని కానీ ఓట్లు మరీ పోలవడం కాదుగా, 38% పోలేని అని సీట్లు అయితే రాలా. వీళ్ళేంటో ముగ్గురు కలిసారు కాబట్టి వీళ్ళు పర్సెంటేజ్ వేవ్ ఎక్కువ ఉంది. ఓటు చేయాల ఫస్ట్ నుంచి చెప్తున్నాడు ఆయన మన పీకే గారు, నేను ఓటు చేయలేను, అదే ప్లస్ పాయింట్ అయ్యింది అంతే. అంటే నేను అన్ని ఇచ్చాను జనాలకు, అన్ని పథకాలు చేరవేసాను ఇంటికే అంటున్నారు జగన్. మరి చేరదీశారు కాబట్టి వాళ్ళకి 38% వచ్చింది, లేకపోతే అది కూడా రాదు, 11 కూడా రావు ఆయనకి. ఏలూరు ఎమ్మెల్యే ఈయన సంటి గారు, బడేటి రాధాకృష్ణ గారు. సంటి గారు ఊహించారా ఆయన గెలుపుని? ఆయనే ఎన్నికలు రిజల్ట్స్ తెలవకముందే ఆయనే గెలుస్తారని నమ్మకం జనాలకి. గెలుపు ఓకే, ఇంత భారీ మెజారిటీ అనేది ఊహించారా? అంటే ఇంత భారీ మెజారిటీ అంటే అసలు ఎవరు ఊహించలే. ఎందుకంటే ఇప్పుడు తెలియని జనాలకి తెలియని వ్యక్తి కదా. బడేటి బుజ్జి వలన, సానుభూతి వలన, ఆయన వల్ల కొద్దిగా అంటే 60,000 భారీ మెజారిటీ వచ్చిందంటే అదంతా
కొంత పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం వల్ల కొంత చంద్రబాబు నాయుడు కాడ జనాలకి మంచి చేద్దాం, ఈసారి చేద్దాం అంటే ఈసారితో ఇక ఆయన రాడు కదా, రాజకీయంలో అయిపోయింది కదా, మంచి జనానికి మంచి చేద్దామని వీళ్ళిద్దరు కూటమి కింద పెట్టుకున్నారు కదా, జనాల కాడ సర్లే మంచి చేస్తారని జనాల కాడ అటేపు తిరిగి జనాలకు మంచి జరిగిద్దని. ఇక నాన్నగారికి పట్ట ఓట్ల కన్నా మెజార్టీ ఎక్కువ. కరెక్టే మాట. అంతలా జనం ఎందుకు అంటే జనాలు మార్పు కోరుకున్నారు. అని ఒక నిమిషం అన్న, ఇక్కడ రిజల్ట్ ఇచ్చారంటే అల్లాని గారి వల్ల కొంత పనులు అవ్వాల జనాలకి. బడేటి శెట్టి గారు ఉన్నప్పుడు కొంత అయింది, సరే ఈయనకాడ ఈసారి వస్తే ఈయనకాడ చేస్తారని జనాల అభిప్రాయం మీద ఓట్లేసారు. చెప్పండి, ఎవరు మీ ఎమ్మెల్యే? మా ప్రస్తుతం ఎమ్మెల్యే టీడీపీ బడేటి శెట్టి గారు. ఓకే. నా పేరు మొంగ అప్పారావు. నేను ఏలూరు నగరంలో కార్మికుడిగా పనిచేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ కార్మికులకి జీవనోపాధి చాలా తగ్గిపోయింది. కారణం ఏలూరు ఆనుకుంటూ ఉన్న మేజర్గా 2 జూట్ మిల్లు పరిశ్రమలు ఉన్నాయి. ఆ జూట్ మిల్లు మూతపడ్డాయి. ఆ మూతపడడం వల్ల ఇక్కడ మాకు కూడా పని లేకుండా పోయింది. కారణం ఆ జూట్ మిల్లో పనిచేసిన కార్మికులు నెలకు వచ్చినప్పుడు వాళ్ళ జీతాలు 2 కోట్లు 3 కోట్లు వస్తే ఏలూరు నగరంలో ఏదో షాపుల్లో వచ్చి సరుకులు కొనేవారు. దాని ద్వారా ఇక్కడ మేము ఏలూరు నగరంలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇక్కడ మాకు కూడా పని ఉండేది. జూట్ పరిశ్రమలు మూతపడడం వల్ల ఇక్కడ మాకు కూడా పని లేకుండా పోయింది. క్లోజ్ చేశారు. ఆ 2 జూట్ మిల్లు కూడా మూతపడ్డాయి. ఓపెన్ చేయాలంటే ఎమ్మెల్యే చొరవ వల్ల ఓపెన్ అవుతా? అదే చెప్పబోతున్నా. ఇక్కడ ప్రజెంట్గా ఇప్పుడు ఎన్నుకోబడ్డ ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి శెట్టి గారు ఈ పరిశ్రమను తెరిపించాలని, కార్మికులకు ఉపాధి కాపాడాలని, మూతపడిన జూట్ మిల్లు తెరిపించి అక్కడున్న కార్మికులకు ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఆ జూట్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి ఏమైనా ఆ జూట్ మిల్కి ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని గవర్నమెంట్ ద్వారాగా పరిష్కారం చేసి, ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్లో కూటమిలో ఉన్నారు కనుక అది కేంద్ర గవర్నమెంట్తో సంబంధం పరిశ్రమలో ఉన్న అంటున్నారు కనుక వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేసి, ఇక్కడ ఏలూరు నగరంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఉపాధి లేదు. ఈ పరిశ్రమను తెరిపించి ఇక్కడ కార్మిక వర్గాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మనం కూడా తీసుకెళ్దాం ఎమ్మెల్యే గారి దృష్టికి. సో ఆయన గెలుపును ఊహించారా? శెట్టి గారి గెలుపు ఏదైతే ఉందో దాన్ని మీరు ఊహించారా? అంటే శెట్టి గారి గెలుపు ఊహించలేదు, కానీ మాజీ ఎమ్మెల్యే గారు పని లేదు ఇక్కడ. ఆ పని లేకపోవడమే ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచారు. మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏలూరు ప్రజలను పట్టించుకోలేదు. నాని గారు కారణం ఇక్కడ ఈ యుద్ధ నగరం పల్లెటూరు నుంచి వచ్చిన ఏలూరు నగరంలోకి వచ్చిన ఏ రహదారి కూడా బాగోలేదు. ఆ రహదారి బాగోలేక ఇక్కడ బయట నుంచి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ప్రజలు ఇబ్బంది పడ్డారు. నరకం చూశారు. ఒక విధంగా చెప్పాలంటే నరకం చూశారు. ఆ విధంగానే మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోల్సి వచ్చింది. కానీ మాజీ ఎమ్మెల్యే గారు ఎటువంటి లేదు. కాకపోతే ఇక్కడ అభివృద్ధి లేదు, ఉపాధి లేదు. ఇక్కడ ఏలూరు నగరంలో గాలి వదిలేశారు. అభివృద్ధి చేయాలంటారు. చేయాలి. మరి ఎంతగా గెలిపించారు కాబట్టి ఏలూరు ప్రజలు ఇంకా ఏమన్నా అవి కాకుండా మీకు తెలిసినవి ఏలూరులో ఇవి చేయాల్సిన అభివృద్ధి పనులు అంటే ఈ రోడ్లు ఈయన ఎప్పుడు ఉంటాయి మేజర్గా మీరు చెప్పిన జూట్ మిల్స్ ఇవి కాకుండా మేజర్గా ఏమన్నా ఏలూరులో అభివృద్ధి చేయాల్సినవి? ప్రజలకి కావాల్సింది కూడు గుడ్డ నీడ. ఈ నీడంది ఇల్లులు గత 2008లో ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఇల్లులో దిగలేదు. సరైన వసంతులు లేక, సరైన నీళ్ళు లేక, రోడ్లు లేక, డ్రైనేజీలు లేక 2008లో ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ఇల్లు కూడా అలాగే ఉన్నాయి. ఇందిరా మిల్లు తర్వాత ఎన్టీఆర్ సూచన దీని ద్వారా ఇచ్చిన ఇల్లు అలాగే ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేశారు. అవి కట్టలేదు. ఈ రకమైన అవి ప్రజలను పట్టించుకొని వచ్చిన ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నారు కనుక అవి ఈ రకంగా చేస్తే ఏలూరు నగర ప్రజలకు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు నమ్ముతారు. అదేవిధంగా ఏమైనా చిన్నది వైద్యం
ఇబ్బంది అయితే గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ఏలూరులో సరైన స్టేట్మెంట్ జరగట్లేదు. అది కూడా వచ్చిన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు చేస్తే బాగుంటుందని. మరి జగన్ గారు ఓటమి గల కారణాలు, ఆయన పార్టీ ఓడిపోవడానికి కారణాలు అంటే? జగన్ గారు కొన్ని మంచి పనులు చేశారు, చేయకండి. స్కూళ్ళు కొద్దిగా మంచి పనులు చేశారు, సంక్షేమ పథకాలు మంచి పని చేశారు. కాకపోతే వెనకాల ఉన్న మంత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టారు. తర్వాత అతను కూడా మరి తన ద్వారాగా అతని దృష్టికి వెళ్ళాయో లేదో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇన్నాళ్ళు ఏదైనా ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చి ఏదైనా నిరసన తెలపాలంటే రోడ్డు మీదకి వచ్చినప్పుడు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రోడ్డు మీద కూడా రావట్లే, ఇంటికాడ ఉంటుండగా ఇంటికాడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నిర్బంధం వల్లే కొంత ఈ జగన్ వ్యతిరేకం బాగా వచ్చింది. ఏలూరు ఎమ్మెల్యే ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే గారు అండి ఇక్కడ మన సంటి గారు అండి రాధాకృష్ణ గారు. ఆయన కూడా ఊహించామండి, ఎందుకంటే ఈ 2 సీట్లు కన్ఫామ్గా వస్తాయని మేము ముందే ఊహించాం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో వైఎస్ ప్రభుత్వంలో వాళ్ళు ఏ పనులు చేయలే, చాలా జనాలు కూడా చాలా ఇసుకుపోయారు, ఏ పనులు అవ్వలేదని. ఈసారి వీళ్ళని గెలిపియాలని జనాలు అనుకున్నారు, గెలిపించారని. గెలుపు వరకు ఓకే, ఆళ్ళ నాని గారి పడ్డ ఓట్ల కన్నా మెజారిటీ ఎక్కువ వచ్చింది. అవును, వస్తాను. ఎందుకు అంతలా ప్రజలు నమ్మారు అంటే ఏలూరు ప్రజలు చాలా మోసపోయారండి. వైఎస్ పార్టీ గెలిపించినాక చాలా మంది చాలా ఇబ్బందులు పడిపోయారు వాటి వల్ల. అందుకని జనాలు తెలుసుకుని ఈసారి మట్టికి వాళ్ళిద్దరిని కూడా గెలిపించారు, సంటి గారిని కూడా గెలిపించిన కారణం అందువల్ల. ఈ చుట్టుపక్కల సిటీలో కానీ ప్రతి షాపులో ప్రతి ఒక్క ఓనర్లు కూడా చాలా మార్పు వచ్చి ఆయన ఓట్లేసి గెలిపించారండి సంటి గారిని. ఆయన అభివృద్ధి ఏదో చేస్తానో మనం తప్పనో మనం మాట తప్పను అనేది చెప్పాడండి. చాలా అందినోళ్ళకి అందినాయండి, అందనోళ్ళు చాలామంది ఉన్నారు లేబరు. ఈ మయ్యాన ఉన్న వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యే కానీ ఏది కూడా ముందుకొచ్చి చేసింది లేదండి. ఆయన నేను బట్టన్ నొక్కాను అంటున్నాడు కానీ ఎవరికి అందింది లేదు. వారికి అమ్మఒడి పడుతుంటే ఒకరికి పడతలేదు. మరి చాలామంది ఇబ్బంది పడ్డారు దానివల్ల. ఇప్పుడు మేము ఆటో తోలుకుంటామండి, ఆటో విషయంలో కూడా కొంతమందికి ఆటోలు కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. అది ఆయనకి తెలియదు కానీ ఈ ఏంటంటే మధ్యవర్తి ఎమ్మెల్యేలు అజగట్టుకోక ఇళ్ళకొచ్చి ఏమైంది ఏంటి లేదని చిన్న వెనకమల్ల ఎమ్మెల్యేని కనుక్కోకుండా ఆయన చేయబట్టం పొరపాటు అండి. ఇక్కడ ఎమ్మెల్యే మన బయట చంటి గారు అయ్యారు సార్. గెలుపుని ఫస్ట్ నుంచే ఊహించారు కానీ సార్ ఏంటంటే ప్రజారాజ్యం అన్నది మామూలుగా అండి మన జనం గురించి తెలియదేమో సార్. ఒకసారి ఒక 5 సంవత్సరాలు ఒకరిని చూస్తారు, ఒక 5 సంవత్సరాలు ఒకరు చూస్తారు. మార్పు రావాలనే ఉద్దేశంలో చూశారు. దీనిలో పెద్ద విషయం ఏం కదండి, అందరూ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అందరూ మంచి చేయాలనే ఉద్దేశంలోనే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, చేశారు. ఆయన మనం ఒక మాట విమర్శించేది లేదు. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మన నాయుడు గారు కూడా గెలిచారు. ఆయన రావాలని మేము కూడా ఎంతో సంతోషించాం. వచ్చారు, ఆయన రాజ్యం చూస్తున్నారు. ఏంటంటే ఉచితంగా గ్యాస్ ఒక స్త్రీ ఆడవాళ్ళకి ఏంటి 3 గ్యాస్ పనులను ఆనందపడతారు. 3 గ్యాస్ పనులు పెట్టారు. పిల్లలకి భోజనం పెడుతున్నారు, అన్నకన్ని పెడుతున్నారు. 5 సంవత్సరాలు పరిమాణం చూస్తారు సార్. అవకాశం బాగుంటే సంతోషపడతారు. దీనిలో ఒకరిని కూడా మనం విమర్శించేది లేదు. మన ప్రకారం ఏంటంటే అండి కొద్దిగా వాతావరణం బట్టి కొద్దిగా రూట్లు అవి శుభ్రంగా ఉండి మంచినీళ్ళు అందించి అందరికి జనాలకు అందుబాటులో ఉండే. ఇప్పుడు ఏంటంటే సార్ కూరగాయలు ఉల్లిపల్లి పెరగడం వల్ల మన సామాజికం రోజుకి 500 తెచ్చుకున్న కూలి వ్యక్తులు ఒక అందరూ శుభ్రంగా ఉండి ఉండాలని ఒక ఆస్తి ఉంటాను తప్ప ఒకళ్ళు అందరూ ఒకటే సార్. చంటి గారి గెలుపు కారణాలు అంటే సార్ అలా అన్ని గారు బడేటి బుజ్జి గారు ఉండేవారు సార్. అనుకోకుండా మరణించారు. ఆయన మీద ఒక సానుభూతిగా ఒక అభిమానంగా వేసారని అనుకోవాలి. ఎందుకంటే 2 సార్లు నాన్నగారు చూశారు, మనం చూద్దామని తప్ప వేరే ఉద్దేశం లేదు. నాన్నగారికి సాధ్యం కూడా బాగానే చేశారు. అందరినీ కరోనా టైంలో ఇంటింటికి ఫ్రెండ్షిప్కి వెళ్ళి అన్నీ సహాయం చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టలే. వాళ్ళ ప్రభుత్వం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రజల్లో మార్పు. ఏలూరులో 1,90,000 మంది ఉన్నారు. నేను స్థానికుడిని, నేను ఏలూరులో పుట్టి పెరిగినోడిని. 1,90,000 మంది ఉన్నారు. వాళ్ళు ఒక మార్పు చూద్దామనే ఉద్దేశం తప్ప మనం ఒకరిని విమర్శించేది లేదు. ఆయన కూడా న్యాయంగానే చేశారు. జగన్ గారు పార్టీ ఓడిపోవడం కంటే మరి అంత విశేషం నాకైతే అవగాహన లేదు సార్. 60,000 మెజార్టీ అంత మెజార్టీ వస్తానుకోలేదు. మరి జనంలో మార్పు వచ్చింది. మరి నమ్మారంటే రేపు పొద్దున్న రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు సార్. నేను చేస్తాను, మీకు భవిష్యత్తు చూపిస్తాను,
ఈ రోడ్లు అవి కొద్దిగా వేయాలంట సార్. ఆ రోడ్లన్నీ వేద్దాం ఉద్దేశంలో ఒక 5 సంవత్సరాలు చూద్దామని పరిపాలన. పవన్ కళ్యాణ్ గారు 2019లో నుంచి ఉన్నప్పుడు ఒక సీటుతో ఉండి కూడా ఆయన జనాల్లో అవకాశం ఏంటంటే సార్ చెప్పనా, 2019 నుంచి ఒక సీటు ఉన్నా సరే ఆయన 5 ఏళ్ళు ఆయన సొంత ఖర్చు పెట్టి చేశారు కదా. అంటే ఆయన జనాలకు ఏదో చేద్దాం ఆశ ఉంది కాబట్టి మనం కూడా ఒక 5 సంవత్సరాలు చూద్దామని ఉద్దేశం తప్ప వేరే ఏం కాదు.